గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అగ్ని పరీక్షకి వెళ్ళేటప్పుడు మీరు అనుకున్నారా బిగ్ బాస్ లోకి వెళ్తాది అని? అసలు అనుకోలేదు. మాకు ఫస్ట్ టైం కదా ఇంకా అమ్మాయి ఫీల్డ్ లో వెళ్ళడము. మేము కంప్లీట్ వద్దులేమ్మా అన్నాము. కానీ నేను గట్టి పోటీ దారి అనే విధంగానే వెళ్ళింది. నేను అట్లాంటి కంటెస్టెంట్ నే ట్రై చేస్తాను, ఖచ్చితంగా వెళ్తాను అని అడిగింది. అగ్ని పరీక్షకి అప్లై చేస్తున్నప్పుడు మీకు తెలుసా? తెలుసండి, తెలుసండి. వద్దని చెప్పిన చెప్తే లేదు దండి మంది ట్రై చేస్తున్నారు, వాళ్ళతో పాటు నేను ట్రై చేస్తా అంటే ట్రై చేసినాక వచ్చినాక కాదనలేక పంపించేసిన. అవునవును, యాక్చువల్గా అయితే వద్దని చెప్పిన. వద్దని చెప్పారా? ఏమైంది అంకుల్? పోలియో. అయ్యో, పోలియో. దాంతో పాటు 3-4 years బ్యాక్ మా ఫ్రెండ్ మ్యారేజ్ లో ఫంక్షన్ వల్ల స్కిడ్ కింద పడి కాల్ ఫ్రాక్చర్ అయింది. ఈ నడుము కాడ బోల్ వేసిన. ఈ మధ్య జరిగిందా? 4 years అయిందా? మీకు ఇష్టమేనా అండి బిగ్ బాస్ కి పంపించడం? దాన్ని ఫస్ట్ నుంచి మేము కంటిన్యూ చూస్తున్నాం. అన్ని సీజన్లు చూసామంటే మళ్ళీ మొత్తం రిపీట్ మైండ్ లోకి వస్తుంది. ఫస్ట్ నుంచి మీకు అసలు అంటే నేను విన్నది ఏంటంటే ఎందుకు మనకి ఇండస్ట్రీ బిగ్ బాస్ అవన్నీ ఎందుకు అవసరమా అని. అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు. బిగ్ బాస్ అని ఇంత పెద్ద ప్లాట్ఫామ్ కి వెళ్ళడం అనేది ఒక మంచి ఛాన్సే కదండి. అవునా? అవును. అందరూ ఏమంటున్నారు మీ చుట్టుపక్కల అందరూ, ఫ్యామిలీ అంతా? అమ్మాయి గట్టిగా ఉండే మంచి బాగా సెలెక్ట్ అయింది, చాలా మంచి పాజిటివ్ వైబ్ అట్లా వచ్చింది అనమాట. ఓకే ఓకే. అయిపోయిందా డాక్టర్ చదివించారు? అయిపోయిందండి. MBA కూడా ఫైనల్కి వచ్చేసింది. నాగార్జున గారు ఒక వీకెండ్ లో నువ్వు డాక్టరే కదా మతిమరుపు టాబ్లెట్ వేసుకో అని చెప్పి అని అన్నారు కదా, ఏమనిపించిందండి మీకు? అలా అని కదలండి, ఇప్పుడు అమ్మాయి జస్ట్ కొంచెం మిస్ అయింది అంతే. 90% ప్రతి ఒక్కటి మైండ్ లోకి ఉంటది. ఫస్ట్ టైం ప్లాట్ఫామ్ మీద పోయింది కాబట్టి కొంచెం పెద్దోళ్ళని చూసినప్పుడు మిస్గైడ్ మాట్లాడే విధానంలో మిస్గైడ్ ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఫ్రీగా ఉన్నారు, మాట్లాడే విధానంలో ఆటోమేటిక్ ఒక పార అయిపోయిందంటే రెండో పార ఫ్రీగా మాట్లాడతారు. ఫస్ట్ టైం అయినప్పుడు కంపల్సరీ తట్టపడతారు. కొత్త వాళ్ళు ఏమనుకుంటారు అనే ఫీలింగ్ ఉంటుంది. ప్రియా పేరు ప్రియానా? ప్రియా శెట్టేనా? హరిప్రియ. హరిప్రియ అంటారు. బేట మొత్తం పిలిచేది ప్రియా శెట్టి. ఎప్పుడైనా మీ అమ్మాయిని తిట్టడం కొట్టడం అలాంటివి ఏం చేశారండి? లేదండి, ఎప్పుడు లేదు. గారభంగా అప్పుడప్పుడు అరుస్తుంది, అరిసే వరకే. మళ్ళీ కాంప్రమైజ్ కాదు, మళ్ళీ వచ్చి డిపెండ్ చేసుకుని ఆమె రైట్ అయితే మళ్ళీ వాదించి రైట్ చేసుకుంటారు. అలాగే మాట్లాడుతుందా బయట ఇంటి దగ్గర కూడా ఇలాగే గట్టిగా మాట్లాడుతుందా? అలాగనే అంటే వాయిస్ కొంచెం గట్టిది అంతేగాని మాట పాజిటివిటీ వైపు ఎప్పటికీ స్ట్రాంగ్ గా వాదిస్తుంది అంతే. వాయిస్ నుంచి ట్రోల్స్ చేస్తే అది పుట్టుక నుంచి వచ్చిన వాయిస్ కదా, దాన్ని మనం మార్చలేం కదా, అంతే. ఆ వాయిసే అలాగా అనిపిస్తుంది అంటే అందరికి నెగిటివ్ చేస్తున్నారు దాని నుంచి. పాయింట్ గట్టిగా మాట్లాడుతుంది, వాయిస్ ఒకటి గట్టిగా అనిపిస్తుంది, పాయింట్ మాట్లాడుతుంది. అవతల వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేసి ఎప్పుడు మాట్లాడదు, ఎప్పుడు అసలు ఎప్పటికీ మాట్లాడదు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా చూసారు కదా, తనుజ అక్క, ఇమాన్యుల్ అన్న, అట్లా భరణి అన్న, మరి ఇప్పుడు అగ్ని పరీక్షలో మంచి నేమ్ వచ్చింది. సడన్ గా ఒక ఫుల్ హైప్ అయిపోయి ఫుల్ ఎంత నేమ్ వచ్చింది. సడన్ గా ఈ బిగ్ బాస్ కి రాగానే కొంచెం ట్రోల్స్ చేయడం గానీ లేకపోతే నెగిటివ్ గా మాట్లాడడం గానీ ఇవి జరుగుతుంది. మీకు ఏమనిపించింది ఇవన్నీ? మేము అదే చెప్తాం అనమాట. ఇదే ఆడియన్సే అగ్ని పరీక్షకు పంపించారు, ఇదే ఆడియన్సే బిగ్ బాస్ కి పంపించారు. అప్పుడు లేని నెగిటివిటీ ఇప్పుడు వచ్చింది. ఏమంటే వాయిస్ అంటే మాట చెప్పేది కరెక్ట్ గా చెప్తుంది, పాయింట్ పెడుతుంది, అన్ని మాట్లాడుతుంది. వాయిస్ నుంచి అట్లా అనిపిస్తుంది అంతే అందరికి. ఎందుకు నెగిటివ్ అయింది అనుకుంటున్నారు మీరు? అంటే మీరే ఒక ఆడియన్ గా మీరు చూసారు కదా ప్రియాని, ఇక చూస్తున్నారు కదా, ఎందుకు నెగిటివ్ అవుతుందని? అంటే ఎవరైనా చేయిస్తున్నారు టాపిక్ మాట్లాడాలి, ఇప్పుడు పక్క వాళ్ళు మాట్లాడకపోయేది, ఈమెకి కొంచెం ఇది ఇచ్చేది, ఈమె వాయిస్ చేయదు, అది వాయిస్ కనపడుతుంది. ఆడగానే మళ్ళీ పాయింట్ మాట్లాడి డ్రాప్ అవుతుంది, ఒక్క పాయింట్ గా నెక్స్ట్ మాట్లాడదు. ఎప్పుడైనా ఇంట్లో ఏడ్చిందా అండి? ఏడ్చడం అంటే తన వరకు వచ్చినప్పుడు ఎవరైనా సపోర్ట్ కొంచెం తక్కువైనప్పుడు ఏడుస్తుంది అంతే. అంటే హౌస్ లో ఏదైనా ఫస్ట్ ఏదైనా సాధించినాలా నాకు కావాలా అని డిపెండ్ అవుతుంది కదా, అది కొంచెం డిసప్పాయింట్ అయితే ఒక 5 minutes మళ్ళీ ఒక ½ hour లో మళ్ళీ సెట్ అయిపోయింటది. అంటే స్టార్టింగ్ ఇంట్లోకి వెళ్ళంగానే మిమ్మల్ని మిస్ అయ్యానని చెప్పి ఏడ్చింది. ఎప్పుడు వెళ్ళలేదా? దూరంగా లేదా? ఎక్కడికి వెళ్ళలేదండి. ఇంట్లోంచి పోవడం ఫస్ట్ టైం.
ఇట్లా బయటికి మామూలుగా హాస్టల్లో ఉండి చదివింది అన్ని హైదరాబాద్ లో ఉండటము అవన్నీ జరిగినాయి. ఈ ఫీల్డ్ కొత్త మనుషుల మధ్యలో ఈ ఇండస్ట్రీకి ఫస్ట్ టైం కొంచెం అప్డేట్ అయ్యింది. పోయింది, డ్రెస్ మార్చుకుంది, వచ్చింది. అంటే మాకు ఫస్ట్ నుంచి అలవాటు. పోయినాక నేను చేయను ఫోన్ చేస్తుంది. ఫోన్ చూసుకొని అప్పుడు పెట్టాను గుర్తు వచ్చింది అన్నమాట. అదే మీకు ఫోన్ చేయడం, ఇలా రెడీ అవ్వగానే ఇలా మీకు ఫోన్ చేయడం వల్ల మీకు గుర్తొచ్చాను. ఓకే, ఫ్రెండ్స్ ఎక్కువ ఫ్రెండ్స్ మొత్తం అంతా చాలా బాగుంటది. ఫ్రెండ్లీగా ఉంటారు అంతా. మరి ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారమ్మా మీకు? మంచి కంటెస్టెంట్, అంత సస్టైన్ వెళ్ళిపోతావు నువ్వు, మంచి స్టాండ్ తీసుకునే అమ్మాయి, పాజిటివిటీ ఎప్పటికైనా కూడా నెగిటివ్ ఆలోచించదు. ఇలా బయట ఇలా నెగిటివ్ జరుగుతున్నప్పుడు, ఇలా కొంచెం జరుగుతున్నప్పుడు ఫ్రెండ్స్ వచ్చి ఏం చెప్పారు మీకు? వాళ్ళ ఫ్రెండ్స్ ఏమని అన్నారా? వచ్చి ఇలా మీకు ఏమని చెప్పారా? అమ్మ ఇలా అవుతుంది, నెగిటివ్ రోల్స్ వస్తున్నాయి, మీరేం పట్టించుకోకండి ఆంటీ, ఆ పిల్ల పాయింట్ పెడుతుంది, వాయిస్ నుంచి నెగిటివ్ రోల్స్ వస్తున్నాయి అంతే అంతే. ఒకరి గురించి డిస్రెస్పెక్ట్ గా ఎప్పుడు మాట్లాడలేదు కదా అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాను ఈ రోజులు కూడా. నోరు తెలిసి రాంగ్ వర్షన్ వాడదు, స్ట్రైట్ పాయింట్ మాట్లాడుతుంది, డ్రాప్ అవుతుంది. ఒకటి వాయిస్ ఒకటి నుంచే డిఫరెంట్ పడుతుంది అంతే. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఎంతవరకు వచ్చింది? చూస్తున్నాము. స్టార్ట్ చేసినాము పంపించేదానికన్నా ముందే వద్దని చెప్పిన, ట్రై చేస్తా వస్తే పోతానని చెప్పింది కాబట్టి ఇంకా సరే వచ్చింది కాదనకుండా పంపించాను. వచ్చినాక చూద్దాం లే డాడీ, ఇప్పుడు పోయి వస్తాను నేను కంపల్సరీ. సరే పోయి రమ్మని తృప్తి ఎందుకు కాదనాలా, నేను కంపల్సరీ నా టాలెంట్ చూపించుకొని వస్తా. అంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ కదా బిగ్ బాస్, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ కి వద్దన్న కొంచెం. అందులో ఫస్ట్ నుంచి బిగ్ బాస్ అనేది మేము ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి దాని నుంచి కాదనలేక ఓకే అనేస్తాం. వచ్చాక వెన్న పెళ్ళి పెళ్లి చేయడం పెద్ద సమస్య కాదు. అబ్బాయికి అమ్మాయి నచ్చాలా, అబ్బాయికి అమ్మాయి నచ్చాలా, వాళ్ళిద్దరు అండర్స్టాండ్ రావాలి, మనకు హ్యాపీ. మనమేం ఎంతకాలం ఉంటాం, ఏ పేరెంట్స్ అయినా మ్యారేజ్ చేసి పంపించేంత వరకు లైఫ్ లాంగ్ కలిసి ఉండేది వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ దాని వల్ల ఏమైనా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఏమీ లేదు. అట్లా కదండి, ఇప్పుడు ఈ ఇండస్ట్రీని అర్థం చేసుకునే అబ్బాయి చూస్తాడు కదా, అది అది ఇష్టపడే వస్తారు కదా అబ్బాయిలు కూడా. అచ్చా, బాగా మాట్లాడుతున్నారండి మీరు. ప్రియలాగా ఎవరు పోలికలు? ప్రియాగా వాళ్ళ నాన్నవి. అంటే మీతో ఫైట్ చేస్తూ ఉంటారా అండి? నేను అది పోయి వెళ్ళేటప్పుడు కూడా క్వశ్చన్ చేశాను, నీ సంబంధాలకు డిస్టర్బ్ అవుతుందా ఈ ఫీల్డ్, ఈ ఇండస్ట్రీ అని. అంటే నన్ను నా దాన్ని బట్టి నన్ను ఇష్టపడే అబ్బాయిని నేను చేసుకుంటానులే. ఏదో అంకుల్ ఏదో చెప్తున్నారు, ఫైటింగ్ పోయేటప్పుడుగా నాకు తెలుసు, వాళ్ళ అమ్మతో మాట్లాడి పర్మిషన్ తీసుకొని అప్లై చేసుకొని అన్ని చేసింది. నా దగ్గరకు వచ్చింది ఎప్పుడు, ఏమ్మా ఇప్పుడు ఎందుకమ్మా అంటే, లేదు నేను ట్రై చేస్తున్నాను, అందరు ట్రై చేస్తున్నాను, దాంతో పాటు ట్రై చేస్తాను, వస్తే కంపల్సరీ పోతాను, నీ ఆలోచన ఏమి, నీ ఒపీనియన్ వస్తే చూద్దాంలేమ్మా అన్న. అగ్ని పరీక్ష అయిపోయినాక నేను వచ్చినాను డాడీ దీంట్లో. సరే అమ్మా ట్రై చేయి, ధైర్యం చేయి. ఒకటి వాయిస్ నాది, మొత్తం వాళ్ళ అమ్మనే, అంత మదరే. అవును, కొంచెం పోలికలు ఉన్నాయి, మదర్ పోలిక నీటికి కనిపిస్తున్నాయి. అంటే మాట వింటదా ఏమైనా చెప్తే? చాలా బాగా వింటదండి, ఏం పర్వాలేదు ఆ విషయంలో. మాకే ఆ వాయిస్ అంటారు కానీ ఆ వాయిసే మాకు స్ట్రెంగ్త్. నేను అది బాగా చెప్తాను గట్టిగా. ఎంత మంచి ఎట్లాంటి వాళ్ళకైనా హెల్ప్ చేయాలనే మెంటాలిటీ. స్టార్టింగ్ లో చాలా మెచ్చుకోండింది. ఎప్పుడైతే హైదరాబాద్ మల్లారెడ్డికి ఫార్మ్ డి చేయడానికి పోయిందో అప్పటి నుంచి కొంచెం స్ట్రాంగ్ అయింది. ఓకే, అప్పుడు ఏమంటే సస్టైన్ అవుతుంది. ఏమనిపిస్తుంది మీకు తన గేమ్ చూస్తుంటే? బాగా ఆడుతుంది, చాలా బాగా ఆడుతుంది. మంచి ఏ విషయానికైనా స్టాండ్ తీసుకుంటుంది, ప్రతి విషయంలో చెప్తుంది ఇది కరెక్ట్ ఇది తప్పు అని. తప్పు చెప్పినారనుకో, ఆయన ఆలోచన చేసి తప్పని తెలిసింది అనుకో, వెంటనే సారీ చెప్పేస్తుంది. దాని గురించి డిపెండ్ చేయదు, ఫైట్ చేయదు. మాట్లాడే వర్షనే పర్ఫెక్ట్ గా ఉంటది, ఇష్టం మాట్లాడదు. అవునా? వాయిస్ నుంచే డిఫరెంట్ పడుతుంది అంతే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.